ఫ్రెండ్స్, చాలా మంది మగవాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది. అది ఏంటి అంటే నేను ఆ పనిని ఇద్దరితో లేదా ముగ్గురి ఆడవాళ్ళతో ఆ పనిని చేయాలి అని. మరి ఇలా చేయవచ్చా? చేస్తే ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఇద్దరిని మగవాళ్ళు సంతృప్తి చెందించాలంటే ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఫుల్ గా చూడండి. స్త్రీ పురుష వశీకరణం మరియు సంభోగ వశీకరణం చేయబడును. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిషాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి. మీ పనులు కాకపోతే డబ్బులు తిరిగి ఇవ్వబడును. నమ్మకం మీద కాల్ చేయండి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. ఫ్రెండ్స్, ఇలా ఇద్దరి ఆడవాళ్లతో ఒక మగాడు ఆ పనిని చేయవచ్చా అని అంటే ఎస్, చేయవచ్చు. కానీ ఇక్కడ మగాడు చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకరితో చేయట్లేదు, ఇద్దరితో చేస్తున్నారు. కాబట్టి మీరు ఇద్దరిని సంతృప్తి పరచాలి. లేకపోతే వాళ్ళు అంటే ఆడవాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. సో మీరు ఆ పనిని చేస్తున్నప్పుడు ఒకరు మంచిగా అనిపిస్తే వాళ్ళతో చేస్తూనే ఉంటారు, ఇంకొకరు అంత ఫీల్ అనిపించరు మీకు. సో ఇలా చేస్తే ఇంకొక పర్సన్ ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలాసేపు ఆమెనే చేస్తున్నప్పుడు నన్ను మాత్రం చేయట్లేదు అని ఫీల్ అవుతారు. సో మీరు ఈ పనిలో ఇద్దరిని సమానంగా ప్రేమను పంచాలి. దానితో పాటు ఇద్దరిని సమానంగా సంతృప్తి పరచాలి. కాబట్టి ఒక మగాడు ఆ పనిని ఇద్దరితో చేస్తున్నప్పుడు 80% ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఇది నిజం. మనం వీడియోలలో చూసిన విధంగా రియాలిటీలో ఉండదు. కాబట్టి మీరు అలా చేయాలి అంటే ఇద్దరిని సంతృప్తి పరిచే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, అంటే ఇద్దరి అండర్స్టాండింగ్ తో చేయాలి. సో మీరు పరిస్థితులను బట్టి అలా ప్రొసీడ్ అవ్వండి. దాంతో పాటు మీకు మంచి స్టామినా ఉండాలి. ఎందుకంటే ఇద్దరితో ఆ పని చేస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేయడానికి ప్రయత్నించండి. ఒకరి సుఖం మరొకరికి దుఃఖం కలిగించవద్దు, గుర్తుపెట్టుకోండి.